ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్చుకోవాలంటే మెయిన్ ఒక స్టూడెంట్కి ఉండాల్సింది ఏంటి? మెయిన్ ఇప్పుడు ఏదైనా కానీ థింకింగ్ అండ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదివరకు ఏంటంటే బై హార్డింగ్ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ స్టూడెంట్ డిపెండ్ అవుతారు. బై హార్డింగ్ అంటే బ్రెయిన్కి ఫుడ్ పెట్టకుండా డైరెక్ట్గా 100 సార్లు చదివితే ఒకసారి గుర్తుండదు అనే కాన్సెప్ట్ ఒకటి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడున్న జనరేషన్లో జాబ్స్ చేయగలగాలి అని అంటే ఎంప్లాయీస్ అయినా కానీ స్టూడెంట్స్ అయినా కానీ, ఎంప్లాయీ కూడా అప్డేట్ అవ్వాలి. ఒక 10 years అదే పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో టెక్నాలజీ మారినప్పుడు వాళ్ళు దాంతో అప్డేట్ అవ్వలేరు. అట్లనే ఇప్పుడు థింకింగ్ అండ్ లెర్నింగ్ అంటే మనం అనుకున్న ప్రతిదాన్ని ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. వితౌట్ రీజన్ డోంట్ లెర్న్ ద సబ్జెక్ట్. రీజన్ లేకుండా ఏది నేర్చుకోవద్దు. అలా నేర్చుకుంటే అది ఎన్ని రోజులు గుర్తుండదు. సో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అసలు మనం ఎక్కడ వాడతాం, ఒక మనం థియరీ కానీ ఒక థీరం కానీ ఏదైనా నేర్చుకున్నప్పుడు అది రియల్ వరల్డ్లో ఎక్కడ యూసేజ్ ఉంది. ఒక ఆల్జీబ్రా ఉంది మ్యాథమెటిక్స్లో, ఎందుకు వాడతాం ఆల్జీబ్రా? టీచర్స్ కూడా నేను ఇదే సజెషన్ ఇస్తున్నా. స్టూడెంట్స్కి మనం ఒక రిక్వైర్మెంట్ని మ్యాప్ చేసి చెప్పగలిగితే కనుక వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. లేదు అని అంటే ఆ ఫార్ములాని బై హార్ట్ చేయలేక అసలు చెయ్యాలో వద్దో తెలియక ఇట్లా స్టూడెంట్స్ సతమతం అవుతూ ఉంటారండి. సో ఒకవేళ తెలిసినా కూడా ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలో తెలియదు, మనకి యూజ్ ఉండదు. అవునండి, మెయిన్ ఏంటంటే ఎక్కడ వాడతామో తెలిసేటట్టు చూడడం అనేది ఇంపార్టెంట్. అది టీచర్ చేతిలో ఉంటుంది అనుకుంటా నేను. ఒకప్పుడు ఇంజనీరింగ్ అనగానే ఈ కోర్స్కి ఈ జాబ్ అనేది పర్టికులర్గా ఉండేది. బట్ ఇప్పుడు ఈసీ అయినా లేకపోతే మనకి సిఎస్సి అయినా ఎవరైనా సాఫ్ట్వేర్ చేస్తున్నారో అటు ఈసీ అంటే ఎలక్ట్రానిక్ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పర్టికులర్గా ఈ కోర్స్ అంటూ ఏమైనా ఉందా? యా మేడం, డెఫినెట్గా మీరు అన్న క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కోర్ జాబ్స్ అని ఉండేవి ఇదివరకు, ఎలక్ట్రికల్ జాబ్స్ కానీ మెకానికల్ జాబ్స్ కానీ. ఈ జాబ్స్లో మెయిన్గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే అవన్నీ ఆటోమేషన్ అయిపోయాయి. అంటే మ్యాన్ చేసే వర్క్ మెషిన్ చేసేస్తుంది. మెషిన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మెషిన్ చేసేస్తుంది. దాంతోపాటు మెయిన్ ఏంటి అని అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక ఇంజనీర్ చేసే రోల్ ఒక డిప్లొమా వాళ్ళు చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల కంపెనీస్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ దీస్ పీపుల్. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద కొంచెం కమాండ్ ఉండాలి, కొంచెం మ్యాథమెటిక్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి, నెక్స్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎవరైనా నేర్చుకోవచ్చు మేడం. అది దానికి సపరేట్గా రావాల్సిన స్కిల్స్ అయితే అవసరం లేదు. సో స్పెసిఫిక్గా చూసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు అన్నట్లు థింకింగ్ అండ్ లెర్నింగ్, అలాగే మీరు చెప్పిన కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిక్స్ అండ్ టిప్స్ చాలా ఉంటాయి. సో వీటిని ఏ విధంగా స్టూడెంట్స్ నేర్చుకోవాలంటారు? అంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. చాలా మంది మన దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ రాస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే థింకింగ్కి స్కోప్ ఉండదు. మనం ఇప్పుడు ఎగ్జామ్లో ఒక స్టూడెంట్ ఫస్ట్ యూనిట్లో ఒక క్వశ్చన్ చదువుతాడు, ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా అదే రాసేస్తారు. ఆ సిస్టమ్కి అలవాటు పడిపోయారు స్టూడెంట్స్ కూడా. అట్లా కాకుండా ఒక ప్రాబ్లమ్ని ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాబ్లమ్కి మల్టిపుల్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై ద బెస్ట్ సొల్యూషన్. ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉండవు. 10 సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్లో అమీర్పేట నుంచి కూకట్పల్లికి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను బస్సులో. నా పాకెట్లో 5 రూపీస్ ఉంది, కానీ బస్ టికెట్ 10 రూపీస్. నేను బస్ స్టాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నాకు అక్కడ తెలిసింది ఏంటంటే బస్ టికెట్ 10 రూపీస్ అని తెలిసింది. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని నేను రెక్టిఫై చేయడానికి ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 5 to 10 సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుని బస్సు ఎక్కొచ్చు. 2, ఎవరికైనా నైబర్కి ఒక 5 రూపీస్ టికెట్ అడగొచ్చు. ఇంకొకటి, ఎవరినైనా లిఫ్ట్ అడగొచ్చు. ఇంకొకటి, సగం నడుచుకొని వెళ్ళి మిగతా సగం బస్ ఎక్కి వెళ్ళొచ్చు. ఇట్లా మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఈ సొల్యూషన్స్లో పాసిబిలిటీ సొల్యూషన్ ఏముంది అనేది ఐడెంటిఫై చేయగలగాలి. దేవుడిచ్చిన బ్రెయిన్ మనం కరెక్ట్గా వాడగలిగితే మనకన్నా తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారు అనేది నేను నమ్ముతాను. అది ఇప్పుడున్న యువతలో చాలామంది వాడట్లేదు. అదేంటంటే చాలామంది ఫాలో అయిపోవడం, వేరే ఫ్రెండ్ని ఫాలో అయిపోవడం, ఇట్లా నెగిటివ్గా తీసుకోవడం, నా వల్ల అవ్వదు, నేను అసలు చాలా వీక్, నా వల్ల పని అవ్వదు అనే ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ అదే మీరు అన్నట్టు థింకింగ్ అండ్ లెర్నింగ్ అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుకుంటే ఇవన్నీ ఉంటాయి మేడం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ క్రియేటివిటీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా నేర్చుకోవాలంటారు? క్రియేటివిటీ అంటే మనం క్రియేటివిటీగా మనం చెప్పాల్సిందేం లేదు మేడం.
రెడీమేడ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఓకే. ఆ ఆల్గారిథమ్స్ మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. మనం అప్లై చేసే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందనంటే తనంతటా అదే నేర్చుకుంటుంది. ఇట్ విల్ గెయిన్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్ బై లర్నింగ్. ఇప్పుడు మీరు గూగుల్ గో గేమ్ అని ఒకటి ఉండేది మేడం, అదేంటంటే దట్ ఇస్ ఎ వెరీ పాపులర్ గేమ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే దీనికి చాలా కొన్ని ఆల్గారిథమ్స్ రాసి ఇట్లాంటి కొన్ని థౌజండ్స్ ఆఫ్ గేమ్స్ని ఇన్పుట్గా ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తానంతటా తనే నేర్చుకుంది ఆ గేమ్ ఎట్లా ఆడాలి, ఆ గేమ్లో ఎన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఆ ట్రిక్స్ అన్నీ అది రిజిస్టర్ చేసుకుంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు ఈ గేమ్ని ఒక చైనాలో ఉన్న ఒక టాప్ గ్రాండ్ మాస్టర్తో ఫస్ట్ టైం ఆడిపించారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డెవలప్ చేసిన ఈ గో గేమ్. ఈ గేమ్ ఏం చేసిందనంటే దీనికి ఆల్రెడీ రెడీమేడ్ ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేయర్ ఒక స్టెప్ను మూవ్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ స్టెప్ మూవ్ అయినప్పుడు నేను నా మూమెంట్ ఏంటి, నా యాక్షన్ ఏంటి అనేది ఆల్రెడీ ఆల్గారిథంలో ఫిక్స్ అయి ఉంటుంది. ఆ యాక్షన్ బట్టి ఇది ఆటోమేటిక్గా డెసిషన్ తీసుకుంటుంది. సో ఇట్ ఆబ్వియస్లీ డిఫీటెడ్ హిమ్. అట్లనే చెస్ గేమ్స్ కానీ దానంతటా అదే నేర్చుకొని తన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. అది మేడం. అయితే చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల హ్యూమన్ సోర్సెస్ అంటే ఏవైతే మనకి జాబ్స్ ఉంటాయో అవి తగ్గుతున్నాయి తప్పితే పెరగట్లేదు అని అంటున్నారు. సో ఇది నిజంగా మనకి ఒక ఎదురు దెబ్బే అనుకోవచ్చు. అంటే హ్యూమన్ అవసరం లేకుండా ఆర్టిఫిషియల్ రోబో త్రూ మనం ఈ పనులు చేపిస్తున్నాం కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మెయిన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మనిషి యొక్క ఆలోచన విధానం మారాలి మేడం. ఎప్పుడు జాబ్స్ అనేవి పోవు, ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు జాబ్ రోల్ అనేది మారుతుంది. ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ అప్డేట్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు డెఫినెట్గా సర్వే అవ్వగలుగుతారు ఎవరైనా కానీ. ఇప్పుడున్న మెయిన్ ఎంప్లాయీస్లో ఉన్నకుండా మెయిన్ ప్రాబ్లం అదేనండి. వాళ్ళు ఏంటంటే ఒక 10 years ముందు జాబ్ వచ్చింది అనుకోండి, సేమ్ వర్క్ రిపీటెడ్గా చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇట్లా వెళ్ళడం వల్ల సడన్గా ఆ టెక్నాలజీ ఏమైనా పడి కొత్త టెక్నాలజీ వస్తే ఈ అప్డేటింగ్ స్కిల్స్ అనేవి ఉండట్లేదు. సో ఖచ్చితంగా ఏ ప్రొఫెషన్ అయినా కానీ, అది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ కావచ్చు, నార్మల్ అదర్ ప్రొఫెషన్ కావచ్చు, అప్డేట్ అవ్వడానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వగలిగితే డెఫినెట్గా విజయం వాళ్ళ వైపే ఉంటుందని నేను నమ్ముతాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ యాప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అంటారా? అంటే యాప్స్లో చిన్న చిన్న ఆల్గారిథమ్స్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. యాప్స్ అంటే ప్యూర్ యాప్స్ ఉండదు. జనరల్గా మనం అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏఐలో ఉన్న ఆల్గారిథమ్స్ అన్ని వాడుకొని మనం దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు మేడం. సో ఎటువంటి కోర్సెస్ని ఎక్కువగా నేర్చుకోవాలంటారు? మెయిన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. దీన్ని వాడుకొని డెవలప్ చేసిన కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకోవాలి మేడం. ఇవి కూడా ఎవరికంటే మెయిన్ ప్రస్తుతానికి అయితే ఫ్రెషర్స్కి అయితే అన్ని ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి. ఫ్రెషర్స్ అయితే జస్ట్ పైథాన్ వరకు నేర్చుకుంటే కొన్ని కంపెనీస్ తీసుకుంటాయి. బట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ జావా మీద కానీ .NET మీద కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు అనుకోండి. కోడింగ్ మ్యాండేటరీ. కోడింగ్ అంటే అది కూడా ఏంటి, ఎట్లా వాడుకోవాలనే కోడింగ్. అండ్ మన బ్రెయిన్ జస్ట్ 20%, 80% అన్నీ రెడీ ఉంటాయి. మనం ఎట్లా వాడుకోవాలి అనేది మన స్కిల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మేడం.